शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। మనము ఈ మున్సిపాలిటీకి వచ్చడానికి డెవలప్మెంట్కి వచ్చడానికి కావాలని చెప్పేసి ఫండ్స్ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు భారీ శాఖ మంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారిని అడిగినప్పుడు చేద్దామని చెప్పినారు. మరి వెసులుబాటు చూసుకొని నిన్న 23వ తారీఖు నాడు మరి నగర అభివృద్ధి సంస్థ నుంచి ఒక 15 కోట్ల రూపాయలు కల్వకుర్తి మున్సిపాలిటీకి నిన్న డేట్ 23 నాడు శాంక్షన్ చేయడం అయితే అది ఈ కాపీస్ కూడా మీకు అందరికీ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చినారు. ఇది మీకు కాపీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన కల్వకుర్తిలో 2 మున్సిపాలిటీస్ ఉన్నాయి. మరి ఇది ఒకటి కల్వకుర్తి అవుతే ఇంకొకటి ఆమన్గల్లు కూడా ఇంకా చాలా కూడా ఇక్కడ వరకు అయితే కొంతవరకు రోడ్స్ అవి ఇవి ఉన్నాయి. కొంత మనం వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి జరిగింది. అంతకు మొదలు కొంత అయినటువంటి పనులు ఉండొచ్చు. కానీ ఆమన్గల్లు తీసుకున్నట్లయితే చాలా ఘోరంగా హీనంగా మరి అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి రోడ్స్ కానీ సీసీ రోడ్లు కూడా లేకుండా ఈ రోజు కూడా అలానే ఉన్నాయి. దానికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు డెఫినెట్గా కల్వకుర్తి కానీ ఆమన్గల్లు కానీ శాంక్షన్ చేస్తామని చెప్పినారు. అందులో మరి 15 కోట్ల రూపాయలు ఆమన్గల్లు కూడా నిన్న డేట్ తోటి ఒకే జీవోలో మరి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి వారి శాఖనే మరి ఇక్కడ మాకు శాంక్షన్ చేసినందుకు మనకు మరి ధన్యవాదాలు. అయినా కూడా ఎలా మాట్లాడుతున్నారంటే ఇవన్నీ మేమే తీసుకొచ్చినాము, మేమే చేసినాము. అది నాది ఒకటే ఒక క్వశ్చన్ ఈ ప్రతిపక్షాలు మాట్లాడే వాళ్ళకు. ఇక్కడ కల్వకుర్తిలో తక్కువగా మాట్లాడుతున్నారు, అక్కడ ఆమన్గల్ సైడ్ వెళ్తే ఆ 4 మండలాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే ఇది మేమే చేసినాం, మేమే తీసుకొచ్చినాం, మేమే చేసేసినాము అని చెప్తా ఉన్నారు. పోనీ మీరే చేసేసినారు, మళ్ళీ మీరు అన్నీ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎంత తీసుకురావాల్సి వస్తారు. కించపరచాలని అసలు ఉద్దేశమే లేదు. కానీ బాగా చేసి ఉన్నట్లు అవుతే గతంలో అసలు ఈరోజు ఇంటికి తీసుకొచ్చినా కూడా ఇంకా తక్కువ పడుతుంది. అయినా కూడా ఇప్పుడు కావాలంటున్నారు. ఇక్కడికి వెళ్తే వర్షం వచ్చినట్లు అయితే మళ్ళీ అక్కడక్కడ శాక్రెట్ అవుతూ అసలు యాక్చువల్గా రోడ్డు దాటడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ఎన్నికల రోడ్డు పోతుంది. కానీ ఆమన్గల్లు చూసుకున్నట్లు అయితే నిజంగా నాకు చాలా సంతోషం. సరే నేను అక్కడ కూడా ఎమ్మెల్యేను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ వేరే కనుక్కోవడానికి లేదు. కల్వకుర్తి వేరే, ఆమన్గల్ వేరే కాదు. నాకు 2 కూడా ఒకటే సమానంగా ఉంటుంది అవ్వాలని. అక్కడ చూస్తే ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా తొంగి పడేసేసిందో వాళ్ళు వెళ్ళడానికి కూడా ఇలా సోల్తున్నట్టుగా ఉంది. సో ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయో ఒకసారి ఆలోచించాలి. అందుకే ప్రతిపక్షం వాళ్ళని కలిసి గురించి అభివృద్ధి కోసం పనిచేస్తే నేనైతే ఎక్కడే విరవీరిగేది లేదు, లేకపోతే ఏదో మీరు తక్కువ నేను ఎక్కువ అట్లాంటిది ఏమి లేదు. అందరికీ రేవంత్ రెడ్డి గారి ఈ ప్రాంతం మరి దీని మీద ఒక మంచి చూపే ఉంటుంది. ఎందుకంటే గతంలో నార్త్ సైడ్ అయింది, ఇక్కడ కూడా కావాలని అన్ని విధాలుగా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ నుంచి శ్రీశైలం వరకు మన ఈ దక్షిణ ప్రాంతం అంతా కూడా డెవలప్ చేయాలని వారు పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. మేము పోయినా కూడా కలిసినప్పుడు కూడా అన్ని విధాలుగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. మాకు ఉన్నటువంటి సమస్యలు ట్రిపుల్ గురించి మరి మాకు తెలియకుండా ఇట్లా అంతా జరిగిపోయిందంటే కూడా వాళ్ళు చెప్పినారు. రైతులకు మనం రైతు కుటుంబాల నుంచి వచ్చినా నువ్వైనా నేనైనా చదువుకున్నా కూడా రైతులకు మేలు జరిగే పని చేద్దాం, రైతులకు అన్యాయం చేసేటువంటి పని ఎప్పుడు చేయమని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినారు. అందుకని నేను చెప్తున్నాను, ఈ ట్రిపుల్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా రైతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే వాళ్లకు అన్యాయం జరుగుతుంది అని అంటే నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా కూడా మరి తప్పనిసరిగా రైతుల కోసడానికి, ఇక్కడ ఉన్న ప్రజల కోసడానికి, ముఖ్యంగా కల్వకుర్తి వాసుల కోసడానికి నేను ఎల్లవేళలా పనిచేస్తాను. రైతులకు న్యాయం జరిగే విధంగా నేను పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టున్నాను. ఏదేమైనా కూడా మన ప్రాంతం నుంచి విద్యాభివృద్ధికి, వైద్యానికి, తర్వాత అన్ని విధాలుగా మరి పనిచేస్తా ఉన్నాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మధురవి గారు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి చాలా తీసుకొచ్చుకుని మీకు కూడా తెలుసు. ఆ విధంగానే ముందుకు వెళ్తా ఉన్నాం. ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి